సార్ రోజాకి సొంత పార్టీలోనే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అసంతృప్తి సమావేశాలు ఎదురవుతున్నాయి. సో తను ఎంత కాంప్రమైజ్కి వెళ్తున్నా కూడా ఆ పార్టీ వాళ్ళు దాన్ని అంగీకరించట్లేదని మనం విన్నాం. దాని గురించి మీరేం మాట్లాడతారు? మాది రోజా నియోజకవర్గమే, శ్రీరామపురం అని. మాది నిండ్ర మండలం. సో నగరి నియోజకవర్గంలో మొత్తం 5 మండలాలు ఉంటాయి. నగరి, పుత్తూరు, నిండ్ర, వడమాలపేట, విజయనగరం. ఈ 5 నియోజకవర్గాల్లో రోజాకి వ్యతిరేకత ఉంది. అంటే అసమ్మతి వర్గం ఈ 5 నియోజకవర్గాల్లోనూ ఉంది, ఒక్కటి కాదు. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కొత్తగా మళ్ళీ వినిపిస్తుంది. అందుకని మళ్ళీ ఒకసారి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి రోజాకి అని. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఆల్రెడీ ఈమెకు ప్రధానంగా కొంతమంది ఎనిమిస్ ఉన్నారు. నగరి, ముఖ్యంగా నగరిలో ఆమె ఈడిగా కార్పొరేషన్ చైర్పర్సన్ శాంతి, కేజే శాంతి, వాళ్ళ హస్బెండ్ మాజీ కార్పొరేటరు ఆయన కేజే కుమార్. వీళ్ళిద్దరు కూడా ఎప్పటి నుంచో వైసీపీలో గట్టిగా పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరికి కూడా పడదు. ఆ మధ్య జగన్ నగరి నియోజకవర్గాన్ని విజిట్ చేసినప్పుడు అందరి ముందే వాళ్ళిద్దరిని చేతులు కలిపాడు, శాంతి రోజాని. కానీ చేతులు కలిసే కానీ మనసులు కలవలేదు. సో అదేంటంటే వాళ్ళ నిజంగా ఆమె అసంతృప్తి ఏది ఉందో అది తొలగిపోతే కానీ జరగదు కదా. ఎప్పుడైనా అసంతృప్తి ఎందుకు ఉంటుంది? దానికి ఏదో ఒక కారణాలు ఉంటాయి. దాన్ని పరిష్కరించాలి, ఇక మీదట భవిష్యత్తులో బాగుంటుందని ఒక హోప్ క్రియేట్ అవ్వాలి. అది జగన్ చేయలేదు. ఆ తర్వాత వీళ్ళు 5 మండలాలకు సంబంధించిన నేతలు, తిరుగుబాటు నేతలు సమావేశం పెట్టారు. మురళీధర్ రెడ్డి అని వడమాలపేట జడ్పీటీసీ, ఆయన ఆధ్వర్యంలో సమావేశం పెట్టి ఆయన ఓపెన్గానే మాట్లాడారు. రోజాకి టికెట్ ఇస్తే మాత్రం మేము ఓడిస్తాము, కొత్త వాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి మేము గెలిపిస్తాం, రోజాకు మాత్రం టికెట్ వద్దు అని కూడా వాళ్ళు పెట్టారు. అప్పటికి కూడా రోజా మరి వాళ్ళతో ఎద్దుకు వెళ్ళలేదు. దాని తర్వాత ఏం చేశారంటే, ఇటు మురళీధర్ రెడ్డి, నిండ్ర జడ్పీటీసీ మల్లేశ్వరి, కొప్పేడని మా పక్కూరు అనమాట. అందులో రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, తను శ్రీశైలం అదేది ఉంటుంది కదా బోర్డు, శ్రీశైలం దేవస్థానం బోర్డుకి చైర్మన్ అనమాట. అట్లాగే అక్కడ రైతు సంఘం నాయకుడు లక్ష్మీపతిరాజు, తర్వాత పుత్తూరులో ప్రధానమైన నాయకుడు అమ్ములు, వీళ్ళందరూ అనమాట ఆల్ నియోజకవర్గాల్లో. సో వీళ్ళందరూ కలిసి ఆమె మీద తిరుగుబాటు చేశారు. చివరికి వాళ్ళని పిలిపించారు ఇక్కడికి, ఎక్కడ మన జగన్ పిలిపించాడు. పిలిపించినప్పుడన్నా జగన్ మాట్లాడడము, లేకపోతే జగన్ తరపున ఎవరైనా కూర్చొని మాట్లాడడము చేసి ఉంటే కూడా కొంత బెటర్గా ఉండేది. కానీ వీళ్ళు వన్ డే వెయిట్ చేయించి రోజా కూడా వస్తుంది, రోజాతో కూర్చున్నామని కాదు. వీళ్ళకి ఎందుకంటే రోజాతో ఏం కూర్చుంటాం మేము, రోజా మీద మేము కంప్లైంట్ చేస్తుంటే మళ్ళీ రోజాతో కూర్చోవాలంటారు కదా అని వీళ్ళు వెళ్ళిపోయారు. మామూలుగా అయితే వాళ్ళకి అసంతృప్తి ఉన్నప్పుడు వాళ్ళతో విడిగా మాట్లాడి వాళ్ళ సమస్యలు విని దాన్ని మేము ఎలా పరిష్కరిస్తాం చెప్పాలి. అది చేయకుండా రోజాతో ఒకేసారి కూర్చోబెట్టేస్తే వాళ్ళు గొడవ అవుతుంది తప్ప పరిష్కారం కాదు. ఎందుకంటే వీళ్ళు చెప్పిన ఆరోపణలన్నీ ఖండిస్తుంది రోజా, అవన్నీ లేవంటుంది, అబద్ధం ఉంటుంది, అది జరిగే పని కాదు. అందుకని వాళ్ళు ఎప్పుడైతే రోజా వస్తుంది వెయిట్ చేయండి అంటే, రోజా వస్తే మేమెందుకు ఉండాలి రోజా కోసం అని వాళ్ళు వెళ్ళిపోయారు. సో అప్పటి నుంచి కూడా అసంతృప్తి ఉంది. దీంట్లో ఇంకొక కోణం కూడా ఉంది. ఈ అసంతృప్తవాదులకి అండగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడని కూడా చెప్తున్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రోజాకి మధ్య పడదు. సో అందువల్ల పెద్దిరెడ్డి కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నాడని. అసలు పెద్దిరెడ్డి రోజాకి సంబంధం లేకుండా ఈ శాంతికి ఈడిగా కార్పొరేషన్ చైర్పర్సన్గా ఇవ్వడం కానీ, ఈ చక్రపాణి రెడ్డికి శ్రీశైలం బోర్డు చైర్మన్గా పెట్టడం కానీ ఆయన హస్తం ఉంది. అది కూడా రోజాకి కోపం ఉంది. అలాగే ఇది ఏంటంటే ఒక కాంప్లెక్స్ ఇష్యూ, సింపుల్గా చెప్పేయలేము. మొత్తానికైతే బాటమ్ లైన్ ఏంటంటే, రోజాకి అక్కడ గట్టి అసమ్మతి ఉంది. ఆ అసమ్మతి ఇప్పటికి కూడా క్లియర్ కాలేదు. ఈ మధ్యలో పుత్తూరులో ఒక మహిళా కార్పొరేటర్ రోజా మీద ఓపెన్గానే ప్రెస్ మీట్ పెట్టి, రోజా వాళ్ళ తమ్ముడు కుమారస్వామి రెడ్డి నా దగ్గర 70 లక్షలు తీసుకున్నాడు అని ఆమె 70 లక్షలు అడిగాడు, 40 లక్షలు తీసుకున్నాడు, దాన్ని ఇవ్వలేదు అని ఆమె ఆరోపించింది. ఎందుకంటే నన్ను పుత్తూరు కార్పొరేషన్ చైర్మన్ చేస్తానన్నారు, చైర్పర్సన్. అందుకని 70 లక్షలు అడిగితే నేను 40 లక్షలు ఇచ్చాను, చేయలేదు, నన్ను చేయకపోతే నేను నాది వెనక్కి ఇచ్చామంటే ఇవ్వట్లేదు, బెదిరిస్తున్నారు అని ఆమె చెప్పింది. తర్వాత ఈమె ఏదో
దేవుడి ముందు ప్రమాణాలు ఏవో మాట్లాడారు. అది ఏమైందో మొత్తానికి అదైతే సర్దుమణిగింది. మొత్తానికి రోజాకి అక్కడ ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే రోజా పని విధానం ఒకటి, వాళ్ళ బ్రదర్ కుమారస్వామి రెడ్డి ఒకరు, ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా. అయితే వాళ్ళ హస్బెండ్ వల్ల అక్కడ రోజాకి ఎంతో కొంత బలం ఉందంటే వాళ్ళ హస్బెండ్ కారణం అని అక్కడ చెప్తారు. దానికి కారణం ఏంటంటే నగిరి నియోజకవర్గం అనేది తమిళనాడు బార్డర్లో ఉంటుంది అన్నమాట. నగిరి చుట్టుపక్కలంతా కూడా ఎక్కువ తమిళ్ మాట్లాడే కులాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మొదలయార్స్ అంటారు, మనం ఇక్కడ పద్మశాలీలు అంటాం కదా, దాని ఈక్వలెంట్ వాళ్ళంతా నేత పని చేస్తారు. ఆ పద్మశాలీలు దాదాపు 40,000 వరకు పాపులేషన్ ఉన్నారు. వాళ్ళు ఆర్కే సెల్లం అని కూడా మొదలయ్యారనమాట. సో అందుకని వాళ్ళు ఐడెంటిఫై అయ్యారు అతనితో. రెండోది తమిళ్ వచ్చు అతనికి, తమిళోడు అతను, చెంగల్పట్టు అతనిది. సో అందువల్ల అతను రెండోది ఏమంటే అతనికి కొంత ప్రజలు ఈమె ఎప్పుడు కూడా అక్కడ నియోజకవర్గంలో నిలబడి కూర్చొని అక్కడ సమస్యల్ని పరిష్కరించడం కానీ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలని పర్యవేక్షించడం చేయలేదు. ముందు నుంచి మీరు జబర్దస్త్ రోజా కానీ పాపులర్, కానీ ఎమ్మెల్యే రోజాగా ఎప్పుడూ పాపులర్ కాదు. సో ఆ తర్వాత ఆమెకు ఇండస్ట్రియల్ దీంట్లో చైర్పర్సన్కి ఇచ్చారు. అప్పుడు కూడా ఈమె ఇక్కడ మానుకోలేదు. చివరికి ఎప్పుడు మానిందంటే ఆమెకు మంత్రి పదవి వచ్చినాక కానీ ఈ టీవీది మానుకోలే. సో ఇది ఒక ఆర్డ్ సిచ్యువేషన్. ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫుల్ టైం ఎమ్మెల్యేగా పనిచేయాలి, ఫుల్ టైం టీవీ హోస్ట్గా యాంకర్గా పనిచేస్తూ ఇక్కడ డ్యాన్సులు వేస్తూ ఇక్కడ నవ్వుతూ ఉంటే వాళ్ళకి అక్కడ అసలే సమస్యలు సాల్వ్ చేయట్లేదు, ఇక్కడ అందుబాటులో లేదు, మళ్ళీ టీవీలో వచ్చి ఇవన్నీ చేస్తుంది అన్న ఒక కోపం అయితే ఉంటుంది కదా ప్రజలకి. అలాంటిది ఉందన్నమాట. కొంతవరకేమో ఆయన చేయగలుగుతున్నారు, కానీ ఆయన మొదలయాలను దాటి మిగతా సెక్షన్లోకి ఆయన వెళ్ళలేరు. కుమారస్వామి రెడ్డి మీదేమో రకరకాల విమర్శలు ఉన్నాయి, ఆమెమో చుట్టూ ఎనిమిస్ని చేసుకునింది. ఇటువంటి ఒక వాతావరణంలో అసలు ఆమెకి టికెట్ ఇవ్వరు, ఇచ్చినా కూడా ఇంక వేరే చోట ఇస్తారని కూడా అనుకున్నారు. మరి జగన్ ఎందుకు ఇచ్చాడు టికెట్ అనుకున్నప్పుడు జగన్కున్న ఒత్తిడి ఏంటంటే ఆమె ఒక ఫైర్ బ్రాండ్ ఉమెన్, చాలా కష్టపడి ఒక మామూలు మిడిల్ క్లాస్ నుంచి సినిమాల్లో సక్సెస్ అయ్యి రాజకీయాల్లో కూడా సక్సెస్ అవ్వడం అంటే మాటలు కాదు. ఇవాళ ఉన్న పేట్రియార్కల్ సొసైటీలో పురుషాధిక్య సమాజంలో ఒక కింది స్థాయి మహిళ ఆ స్థాయికి రావడం అనేది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అయితే ప్రధానికి మన సమాజంలో ఏంటంటే మగవాడు ఇప్పుడు రోజేలాగా ఉంటే అతనికి బాగానే ఉంటుంది, కానీ స్త్రీ అలాగే ఉండేసరికి ఎక్కువ మంది ఈవెన్ విమెన్ కూడా దాన్ని జీర్ణించుకోలేరు. ఎందుకంటే విమెన్ అంటే ఇలా ఉండాలి అని ఒక టైప్ మనకి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. అందువల్ల కూడా రోజాకి ఆ రకమైన వ్యతిరేకత కూడా ఉంది. దాంతోపాటు ఈమె కనీసం అక్కడ ఉండి కానీ చేస్తుంటే అటువంటి వ్యతిరేకత లేకుండా బయట ఆమె ఏం మాట్లాడినా మా సమస్యలకైతే అందుబాటులో ఉంటుంది అనే ఒక ఫీలింగ్ వచ్చిండేది. అది చేయలేదు, 2 సార్లు కూడా చేయలేదు, ఫస్ట్ టైం చేయలేదు. అందుకని ఆమె గెలిచిన పద్ధతి చూస్తే కూడా ఫస్ట్ ముద్దుకృష్ణనాయుడు మీద గెలిచినప్పుడు 837 సంథింగ్ 800+ ఓట్లతోనే గెలిచింది. తర్వాత మొన్న భానుప్రకాష్ ముద్దుకృష్ణనాయుడు కొడుకు మీద గెలిచినప్పుడు కూడా 2000 ఓట్ల తేడాతోనే గెలిచింది. పెద్ద మెజారిటీ లేదు ఆమెకు, 2 సార్లు ఏదో కష్టపడి గెలిచింది. ఇప్పుడు గెలవడం కొద్ది కష్టం ఉంది. కానీ కొంతమంది చెప్పేది ఏమంటే ఈ భానుప్రకాష్ కూడా అక్కడ పెద్దగా పనిచేయట్లేదు. భానుప్రకాష్ ఎవరంటే ముద్దుకృష్ణనాయుడు కొడుకు అనమాట. సో అతను కూడా ఏమీ లేదు కాబట్టి ఏమన్నా ఈమెకు వైసీపీ పట్ల అనుకూలత ఉంటే గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆమె రాజీకి ట్రై చేస్తుందని ఈరోజు న్యూస్ వచ్చింది. వీళ్ళందరితో ఒకసారి రాజీ చేసుకుందామని, కానీ వీళ్ళు రాజీ లేదు, పోరు బాటే మాదని వీళ్ళు అంటున్నారు. మేబీ ఆమె ఏమన్నా రాజీ చేసుకోవడం, కొంత ఈయన మన పెద్దిరెడ్డి కొంత దాన్ని ఫెసిలిటేట్ చేయడం కానీ చేస్తే, వాళ్ళు మనస్ఫూర్తిగా కానీ ఈమె విన్నింగ్కి పనిచేస్తే కొద్దిగా ఆమెకు బెటర్గా ఉంటుంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఛాలెంజింగ్గానే ఉంటుంది.